విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఏవిఆర్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన ఏవిఆర్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే వారు రంగంలోకి దిగేలోపే బస్సు చాలా వరకు కాలిపోయింది. విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఏవిఆర్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన ఏవిఆర్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే వారు రంగంలోకి దిగేలోపే బస్సు చాలా వరకు కాలిపోయింది.